హలో ఎవరోన్, అఖండ 2 ఏవైతే సినిమాలో ఎలివేషన్స్ వస్తాయో, 7 ఎలివేషన్స్ వస్తాయో, ఆ ఎలివేషన్కి ఎంతమంది పోతారో, ఎంతమంది కొట్టుకుపోతారో, సినిమా థియేటర్లో కూర్చున్నంతసేపు 2 గంటల సేపు ఏదైతే థియేటర్లో కూర్చోరో ఆ 2 గంటల సేపు ఎలివేషన్స్తోనే పోతారు ఖచ్చితంగా. బోయపాటి గారు అయితే మాత్రం సీన్లు మామూలు డిజైన్ చేయలేరు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అఖండ సినిమాలో ఏదైతే ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే ఎలివేషన్స్ ఉన్నాయో దానికి డబల్ త్రిబుల్ ఉన్నాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా ట్రైలర్లో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ రివ్యూ కూడా ఇచ్చిన నేను, ట్రైలర్ రివ్యూలో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ రేంజ్ ఎలివేషన్స్ వస్తాయో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడరి. ఇంకా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా పిచ్చోళ్ళు అయిపోవాలి అంతే సినిమా చూసినాక. ఇక బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, పాన్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది సినిమా. పాన్ ఇండియాలో ఉన్న హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఈ సినిమాని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది ఖచ్చితంగా. మీరు రాసి పెట్టుకోండి. 5 తారీఖు రోజు సినిమా రిలీజ్ అయినాక, సినిమా చూసినాక మళ్ళీ అప్పుడు ఈ వీడియో కోసం ఇంకో వీడియో చేస్తాం ఖచ్చితంగా. ఎలివేషన్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీలో లేని ఎలివేషన్స్ అయితే మాత్రం ఈ సినిమాలో బోయపాటి గారు, బాలకృష్ణ గారు ఇచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం కొట్టుకోబోతారు అందరూ. ఆ రేంజ్ ఎలివేషన్స్. బాలకృష్ణ గారు అఖండ 2లో ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎలివేషన్స్ అనేది. ఇంకా మనందరికీ తెలిసిందే, బోయపాటి గారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇస్తాడు. ఆ వెయిట్కి తగ్గట్టే వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఉన్న ఫైట్లు కావచ్చు, సెంటిమెంట్ సీన్లు కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఏదైనా సరే కూడా అవి ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. దానికి బాలయ్య బాబు లాంటి హీరోని పెట్టి ఆ ఇంట్రొడక్షన్ సీన్ డిజైన్ చేసిండు. అసలు ఇంకా అది మీరు చూడండి, సినిమా చూసినాక అప్పుడు కామెంట్ చేయండి ఈ వీడియోకి. మామూలు ఎలివేషన్ కాదు. బాలకృష్ణ గారి ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది మామూలు ఎలివేషన్ కాదు. అట్ ద సేమ్ టైం విలన్ ఎంట్రీ వచ్చినప్పుడు కూడా అదే రేంజ్ ఎలివేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బోయపాటి గారు గట్టిగా నమ్మేది ఏంటంటే విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరోకి అంత టఫ్ ఉంటుంది. ప్రేక్షకుల్ని వాళ్ళిద్దరూ అంత గట్టిగా కాంబినేషన్ ఉంటేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పి బోయపాటి గారు గట్టిగా నమ్ముతారు. మనందరికీ తెలిసిందే, చాలా సినిమాల్లో ప్రూవ్ అయింది. అది సింహాలా కావచ్చు, లెజెండ్లా కావచ్చు, అఖండలా కావచ్చు, ఇప్పుడు అఖండ 2లో కూడా ఏ రేంజ్ ఎలివేషన్ ఉంటుందంటే ఈవెన్ విలన్కి కూడా హీరోతో ఈక్వల్గానే విలన్ ఇంట్రడ్యూస్ కూడా ఉంటుంది. ఆ హైప్ కూడా చాలామంది పోతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ హైప్కి. అయితే విలన్కి కూడా ఈ రేంజ్ ఎంట్రీ అన్న కాడికి ఉంటుంది ఈ సినిమాలో. చాలా గట్టిగా ప్లాన్ చేసిండు బోయపాటి గారు. ఇంకా అట్లా నడుస్తున్న అంటే వాళ్ళ ఉన్న ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, ఈ ప్రతి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చి ఏ రేంజ్లో ఆ వెయిట్ని వదిలితే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు, ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఇది ఒక తెలుగు ప్రేక్షకులుగా కాదు, పాన్ ఇండియా మొత్తం టార్గెట్ చేసుకున్న సినిమా కాబట్టి ఎలివేషన్స్ నాకు తెలిసి ఇంకా ఇండియా మొత్తం మోగుతుంది ఎలివేషన్స్కి. ఇంక ఏదైతే ఫైట్ యాక్షన్ సీన్స్ ఏవైతున్నాయో యాక్షన్ సీన్స్లో మనకు తెలుసు, ఇంకా బోయపాటి గారు అంటేనే యాక్షన్. ఇంతకుముందు మనకు ఉండే బుయ్యి గోపాల్ గారు, వి వినాయక్ గారు యాక్షన్ డైరెక్టర్స్ ఉండే, కానీ ఈ రేంజ్ యాక్షన్ అనేది ఇంకా బోయపాటి గారితో అవుతుంది, ఇంకా ఎవరితోనూ కూడా కాదు. వి వినాయక్ గారు ఉండే చిన్నకేశ్వరెడ్డిలో మనం చూసిన యాక్షన్ సీన్స్, ఇంకా బోయపాటి గారు యాడ్ అయినాక సింహ, లెజెండ్, అఖండ 1తోని ఇంకా మర్చిపోయారు అందరూ ఆ సీన్లన్నీ. ఆ రేంజ్ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. వాటికి మన్నిటికి మించి అఖండనే అట్లుంది అని అంటే బోయపాటి గారు ఇప్పుడు చూసే మనకే ఈ రేంజ్లో ఉందని చెప్పంటే బోయపాటి శ్రీని గారు స్టోరీ రాసుకునేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎట్టుండాలి, ఆ క్యారెక్టర్ అవుట్పుట్ ఎట్టుండాలి, దాని రిజల్ట్ ఎట్టుండాలి, పబ్లిక్ని వచ్చిన ఆడియన్స్ని అట్లా కూర్చొని కట్టి పడేయాలని అట్లా థ్రిల్ చేయాలంటే రాసుకునేటప్పుడు ఆయన ఏ రేంజ్లో రాసుకుంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా సేమ్ ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో సేమ్ సెకండ్ పార్ట్లో కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ గారికి ఏదైతే ఉందో ఫ్యామిలీ అదంతా ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ డ్రామాలో బాలకృష్ణ గారు ఆయన ఎమోషన్స్, ఆయన బాధలు, ఆయన సెంటిమెంట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. సేమ్ ఏదైతే చిన్న పాప ఉందో ఇప్పుడు కొంచెం ఆ పాప పార్ట్ 2లో పెద్దగా అయ్యి మంచుకొండలో పోయినప్పుడు కారుతో వచ్చి గుద్దినప్పుడు బాలకృష్ణ గారు సెకండ్ అంటే పార్ట్ 1లో గుహలో ఏదైతే ఎంట్రీ ఉంటుందో బాలకృష్ణ గారు అఘోర క్యారెక్టర్ ఏదైతే గుహలు ఉంటుందో సేమ్ ఇప్పుడు అఖండ 2లో కూడా యాజ్ ఇట్ ఈజ్ దానికి ఇంచుమించుగా అటెండ్ ఉండేటట్టు కుటుంబం ఆపదలు ఉండేటప్పుడు బాలకృష్ణ గారు ఏదైతే ఫ్యామిలీ ఆపదలు ఉండేటప్పుడు ఆ పాపకు కష్టం వచ్చినప్పుడు ఆ పాప అదే ఎవరైతే ఆ దెయ్యాలని భూతాలని శాసించి ప్రకృతికి విరుద్ధంగా ఎవడైతే పనిచేస్తాడో వాళ్ళ దగ్గర నుంచి ఆ పాప తప్పించుకొని పోయినప్పుడు ఆ మంచుకొండలకైనా ఏదైతే ఆ కారు వచ్చి గుద్దుతుందో అక్కడ ఇంకా అఘోర బాలకృష్ణ విశ్వరూపం అయితే చూస్తారు. ఇంకా బాలకృష్ణ గారు తాండవం, విశ్వరూపం, నట ఏమేమో ఉన్నాయో అన్నీ చూస్తారు ఈ సినిమాలో.
ఖచ్చితంగా ఏదైతే అఖండ మనలో ఇప్పుడు వాళ్ళలో ఉన్నది నరుడు కాదు శివుడు అని చెప్పేసి ఏదైతే అన్నాడో దానికి డబల్ త్రిబుల్ ఆ ఎలివేషన్స్కి అయితే మాత్రం ఎవడు సీట్లో కూర్చోలేడు. నేను చెప్తున్నా కదా, మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి అవసరమైతే. ఈ అఖండ 2 ఎలివేషన్స్ ఇచ్చే హై కానీ ఆ ఫీల్ కానీ ఇంకా నాకు తెలిసి ముందు ముందు ఏ సినిమా ఇయ్యదు, ఏ సినిమా రాదు. ఆ రేంజ్ ఎలివేషన్స్ అయితే మాత్రం ఉంటాయి. బోయపాటి గారు డిజైన్ చేసిన యాక్షన్ సీన్ల కోసం అయితే ఎవరైతే యాక్షన్ సీన్స్ నచ్చి ఎంజాయ్ చేస్తారో పిచ్చోళ్ళు అవుతారు వాళ్ళందరూ అయితే. బోయపాటి శ్రీని గారి యాక్షన్ సీన్స్ ఎవరైతే ఇష్టపడతారో, చాలామంది లాజికల్ మాట్లాడతారు, బోయపాటి గారి సినిమాకి లాజికల్ ఉండయి. లాజికల్తో మాట్లాడేవాళ్ళు ఫస్ట్ బోయపాటి శ్రీని గారి సినిమాకి ఓనేవారు. ఇంకా బాలయ్య బాబులు అంటే అసలు ఆ త్రిశూలాన్ని ఒక మిషన్ కన్నా దారుణంగా వారు బాలయ్య బాబు గారు అయితే. అంటే ఇప్పుడు శివుని పవర్ అంతా త్రిశూలం ఉంది అన్నది ఎంత గట్టిగా నిరూపించాలనో అంత గట్టిగా నిరూపిస్తారు ఖచ్చితంగా. ఇంక శివుడు అంటే అది పట్టుకునేది బాలకృష్ణ కాదు, శివుడు అన్న కాడికి నిరూపిస్తాడు ఖచ్చితంగా ఈ సినిమాలో. ఆ త్రిశూలంలో మనం టీజర్లో చూసింది కావచ్చు, ట్రైలర్లో చూసింది కావచ్చు, త్రిశూలంతో అసలు త్రిశూలంతో అటువంటి సీన్లు తీయాలని కూడా మేబీ ఎవరికి ఐడియా రాకుండొచ్చు. అంటే ఆ ఏ రేంజ్ ఎలివేషన్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. త్రిశూలం కూడా ఆ ఫైట్లు, ఏదైతే ఆర్మీ ఫైట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సీన్స్ ఉన్నాయి, అఘోర ఫైట్స్ ఉన్నాయి. ఇదే ఇందులోనే బాలకృష్ణ గారు పాత క్యారెక్టర్ కూడా అఖండ వల్ల ఉన్న అఘోర క్యారెక్టర్ కూడా ఇందులో ఉంది సగం. అంటే అసలు ఇంకా ఫుల్ ప్యాక్ అనమాట. ఇంకా కూర్చొని సినిమాలు థియేటర్లో నువ్వు 500 పెట్టి టికెట్ తీసుకుని ఏదైతే ఉందో 500కు 1000 రూపాయలు రిజల్ట్ ఇచ్చే బాధ్యత బోయపాటి శ్రీని గారిది, బాలకృష్ణ గారిది. దానికి ఇంకా ఆది పిన్సెట్ లాంటి యాక్టర్లు కనుక యాడ్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో డిసెంబర్ 5వ తారీఖున ఒక్కొక్కరికి ఇట్లయితే ఒక్కొక్కరికి ఇట్లా చూడాలి అంతే. ప్రతి సినిమాకి పోయిన వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా థియేటర్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఇంతే ఉంటాయి. అట్లా ఎక్కడ కూడా ఇంత కూడా బోరు కూడా రాదు నాకు తెలిసి. బోయపాటి గారు ఆయన తీసుకున్న స్టోరీ వేసేది. ఆ కుంభమేళా షార్ట్స్ అయితే మాత్రం ఆ కుంభమేళాలో ఎన్ని చాల్తీలు లేస్తాయో ఎవడు ఊహించలేడు. లేస్తాయి, ఒకటి కాదు రెండు కాదు, దారుణంగా లేస్తాయి. ఆ కుంభమేళా ఫైట్ అనేది నాకు తెలిసి ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నా. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత పోతుందో, దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుంటారో కూడా మనకు తెలియదు. ఆ రేంజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కుంభమేళాలు ఉంటుంది. బోయపాటి గారు అన్ని రోజుల కుంభమేళలో అన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కుంభమేళకు వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసి షూట్ చేసి ఇంకా అందులోని అఘోరాలతో మాట్లాడి ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే కాడికి ఖచ్చితంగా కుంభమేళా అనేది ఇంకా ప్రీ ఇంటర్వెల్ అని నేను అనుకుంటున్నా. అది సినిమా వచ్చిన దాకా మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడద్దు. బట్ కుంభమేళా ఫైట్ మాత్రం ఇంకా అది రక్తం నాకు తెలిసి ఆ కుంభమేళలో ఏరులై పారుతుంది రక్తం. ఆ రేంజ్ యాక్షన్ సీన్స్, ఆ రేంజ్ డిసైడ్ అయిపోండి అంతే. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి అయితే చెప్తున్నా, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ బాలయ్య బాబుకి, బోయపాటి గారికి, తమన్కి, ఇలా ముగ్గురికి ఖచ్చితంగా ఒక్కొక్క గుడి కడతారు. ఆ బాలకృష్ణ గారు యాక్షన్ సీన్స్ అయితే మాత్రం విశ్వరూపం అంటారు చూసిన గారు నట తాండవం చేసింది ఆయన బాలకృష్ణ గారు. ట్రైలర్లో తెలుస్తుంది ఆయన కసి. ఆయన ఎట్లనైనా సరే కూడా నా అభిమానులకి, ఇండియన్ ఆడియన్స్ అందరికీ ఈసారి కొత్త ప్రజెంట్ చేయాలని చెప్పి కసి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది బాలకృష్ణ గారికి కనిపిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం మాట్లాడదాం, వీడియో చేస్తా. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. జై హింద్.